గత 5 సంవత్సరాల్లో పల్లెల్లో పట్టణాల్లో అభివృద్ధి ఎక్కడా కూడా కనిపించలేదని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రామంలో సీసీ రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం శివాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ గ్రామంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబును ఆనకాళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అబిల్ గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్రంలో అన్ని రకాల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవ్వడం జరుగుతోందని, గత 5 సంవత్సరాల్లో పెన్షన్లు ఏడాదికి ఒకసారి పెంచుకుంటూ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి అన్ని రకాల పెన్షన్లకు పెంచి ఇవ్వడం జరుగుతోందని, అంతేకాకుండా గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన వారికి రుణాలు అందించడం జరుగుతోందని అన్నారు. అనంతరం గ్రామంలోని నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు కావాల్సిన వసతులపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెట్టు లక్ష్మి, ఎంపీటీసీ రమణమ్మ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు పోలురాజు, గొట్టం శ్రీనివాసరెడ్డి, గుమ్మ గంగరాజు, జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు నక్క శ్రీను, ఎల్లయ్య, తిరుమల రెడ్డి, చిన్న వెంకటరెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి దేవరాజుగట్టు పంచాయతీలో ఉన్నటువంటి శివాపురం గ్రామానికి నాతో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మండల పెద్దలు, పార్టీ పెద్దలు, అదేవిధంగా అధికారులందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషం. ప్రతి నెల కూడా 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే ఎన్ని రకాలైతే పెన్షన్లు ఉన్నాయో అన్ని రకాల వారికి 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతూ ఉన్నాం. ఈరోజు దీనికి ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు కొత్తగా మా ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ గ్రామంలో మొట్టమొదటిగా సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా కొత్తగా చేసుకోవడం జరిగింది. దీనిలో కార్యక్రమం భాగంగానే దాన్ని కూడా ఈరోజు సిమెంట్ రోడ్డును ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా మన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలలో అన్నీ కూడా ఎక్కడైతే వైసీపీ అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ల దగ్గర ఏదైతే వదిలేసి సిమెంట్ రోడ్లు చేశారో వాటన్నిటిని కూడా గుర్తిస్తూ ఉన్నాం. గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎక్కడ అభివృద్ధి కావాలంటే అక్కడ అభివృద్ధి చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం మరి దిగ్విజయంగా రాష్ట్రంలో ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఇంకా కూడా గ్రామాల్లో గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కడ కూడా ఒక మురుడు రోడ్డు వేసిన పాపను పోలేదు. పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి సమస్యలు మనం గుర్తించాం. ఒక్కొక్కటి ప్రభుత్వం ఏర్పడ్డాక చేసుకుంటా పోతాను. డెఫినెట్గా ప్రజలు మద్దతుని మనల్ని పొందుతాం. తిరిగి 2029లో కూడా ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు.